తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. వైశాఖి నవల రచన శ్రీమతి మాలతి చందూర్ గారు. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి నవలల కోసం, అప్డేట్స్ కోసం తప్పకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. వీడియోని చివరి వరకు చూడండి. మీకు బాగా అర్థం అవ్వాలంటే ముందు భాగాలు విన్న తర్వాతనే ఈ భాగం వినండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారగట్ట విచిత్రమైన శబ్దాలతో కళ్ళు తెరిచింది నిరుపమ. చుట్టూ పొగమంచు, దూరాన బూరుగా దూది చెట్ల మించి తల్లకిందులుగా వేలాడుతూ శబ్దాలు చేస్తున్న పక్షులు, మూలుగుకి కిలకిలా రావానికి మధ్య ఒక విచిత్రమైన శబ్దం చేస్తున్నాయి. చలికి ఒళ్ళు బిగదీసుకుపోతున్నట్లుగా ఉంది. ముడుచుకున్న 2 కాళ్ళు సాగదీసుకుని లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది. తను ఎక్కడుంది? కంగారు పడుతూ చుట్టూ చూసి తాటాకులతో కప్పిన పాకలాంటి చిన్న ఇల్లు, మట్టి గోడలు పడిపోయేటట్లున్నది. ఒక మూలగా మానవాకారాలు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నిరుపమకి. రాత్రి రెడ్డి తనను సింహాచలం దాకా బస్ మీద తీసుకొచ్చి ఆ ఊరు పొలిమేరల్లో ఉన్న జీపు దాకా నడిపించుకురావడం. జీపులో స్వామి, సుభాష్, మరో 2 కొత్తవాళ్ళు. ఈసారి స్వామి, సుభాష్ ఇద్దరూ చెయ్యి అందించారు, సిస్టర్ అని పిలుస్తూ. వారితో షేక్ హ్యాండ్ చేస్తున్నప్పుడు నిరుపమకి చిరకాల స్నేహితులను కలుసుకున్నట్లుగా అనిపించింది. జీపు ఎంతసేపు ప్రయాణం చేసిందో నిరుపమకి సరిగ్గా గుర్తులేదు. మధ్య మధ్య కొనికిపాట్లు పడుతూ ఇంచుమించు 3 గంటల వేళ ఈ చోటుకి చేరుకున్న జ్ఞాపకం. అందరూ తలో మూల గోనెలు పరుచుకొని గొంగళీలు కప్పుకొని పడుకున్నారు. ఎవరూ తనని స్త్రీగా ప్రత్యేకంగా చూడలేదు. తమలో ఒకరు అన్నట్లు ప్రవర్తించారు. గొంగళీలోంచి చెయ్యి పైకి తీసి టైం చూసింది. 6 అయింది. అయినా చీకటిగా పొగమంచు దట్టంగా ఉండి మళ్ళీ పడుకోవాలనిపించింది. కానీ పడుకోలేకుండా ఉంది. ఈ పొగమంచు, ఈ చెట్లు, ఈ వాతావరణం అత్యంత మనోహరంగా ఉన్నాయి. రాత్రి వాళ్ళు అనుకుంటున్నారు క్యాంపింగ్ కాఫీ ప్లాంటేషన్స్లో వేయాలని. 3800 అడుగుల ఎత్తున్న కాఫీ ప్లాంటేషన్స్ 3 ఏళ్ల నుంచి ఈ ప్రాంతాల పెంచుతున్నారట కాఫీ బోర్డు వారు. ఆదివారాలు సెలవు కాబట్టి కూలీలు, సూపర్వైజర్లు అంతా కిందకెళ్ళిపోతారట జల్సా చేయడానికి. చలి విపరీతంగా ఉంది కాబట్టి విద్యార్థులు, విజిటర్సు పిక్నిక్కి వచ్చే అవకాశం లేదట. కొత్తగా కొండపైన వేసిన సన్ననైన కచ్చా రోడ్డు, ఆ రోడ్డు మీద కాఫీ బోర్డు వారి జీపులు వెళ్లడమే గగనం. అందుకని ఇంచుమించు కొండ శిఖరం మీద ఉన్న ఈ ప్రాంతానికి ఎవరూ రారని స్వామి ఖచ్చితంగా చెప్పడం, ఈ ప్రాంతం గురించి జీపులో అందరూ చర్చించుకోవడం, నిద్రకు మెలకువకి మధ్యనున్న మగతరేఖ మీద నిలబడి అప్పుడప్పుడు కొన్ని మాటలు వింది నిరుపమ. 1 గంట సేపు జీపు అతి నెమ్మదిగా ఆ కొండ మీద వెళ్తున్నప్పుడు అందరూ భయం భయంగా నిశ్శబ్దంగా అయ్యారు. చుట్టూ చీకటి, గీజురుమంటున్న చెట్లు. ఒకచోట జీపు ఆపుకొని నెమ్మదిగా కొండదారిన నడక. ఆ టైంలో ఆ చుట్టుప్రక్కలుండే కొండజాతి మనిషట. ఆ మనిషి అందర్నీ సింగిల్ లైన్లో ఒకరి వెనుక ఒకరిని మరొకరిని చేతులు పట్టి నడిపించి ఈ చోట తీసుకొచ్చి విడిచిపెట్టాడు. ఎక్కడి వాళ్ళక్కడ పడుకొని నిద్రపోయారు. ఆదివారం పగటిపూట రెస్ట్ అన్నారు. పగటివేళ కార్యక్రమం ఏమీ ఉండదు. ఆ రోజు జరగబోవు. క్యాంపులో తెల్లవార్లు మెలకువగా ఉండాలి. అందుకని ముందు జాగ్రత్తగా రెస్ట్ అన్నారు. నిరుపమ తమ స్థావరం ముందు నిల్చొని దూరాన కనపడుతున్న ఎత్తైన చెట్ల వంక చూస్తున్నది. ఎత్తుగా నిటారుగా ఉన్న టేకుమానులు, వీటి నీడల్లో కాఫీ పొదలు, ఆ పొదల వెనుకగా గుండ్రంగా ఉన్న చిన్న కట్టడం. అదేమిటి? అడిగింది నిరుపమ చేతిలో ఉన్న మగ్లోంచి వేడివేడి టీ చప్పరిస్తూ. కాఫీ బోర్డు వారి పిక్నిక్ స్పాట్. ఆదివారాల్లో వారి కుటుంబాలు పిక్నిక్ వస్తాయి. ఇవాళ రారు. అది నిర్ధారణ అయ్యాకనే ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం. మీకెలా తెలుసు? రెడ్డి జవాబు చెప్పలేదు. ఆ చెట్టేమిటి అంత ఎత్తుగా ఉంది? అదా టేకు చెట్టు.
ఇక్కడున్న ఈ పొడవాటి చెట్ల పేరు ఏమిటో తెలుసా? టేకు చెట్లు. ఒక్కొక్క దాని ధర ఎంతుంటుందో చెప్పు. నాకెట్లా తెలుస్తుంది? అందుకే క్యాపిటలిస్టులు మీలాంటి మనుషుల్ని దోచుకు తినేది. ఒక్క చెట్టు కొడితే 10,000 వస్తుంది. 10,000? నమ్మలేనట్లు చూసింది. అవును, 60 ఏళ్లకి పైబడిన చెట్లు, బ్రహ్మాండమైన చుట్టుకొలత కలిగిన చెట్లున్నాయి ఇక్కడ. కానీ ప్రజల నోట దుమ్ము. అదేమిటి? దీన్ని కొట్టి అమ్ముకు తిని 100 రూపాయలు కూడా ఇవ్వరు. ఎవరికి? ఈ కొండజాతి వాళ్ళకి. ఈ భూమి, ఈ చెట్లు, ఈ ప్రాంతం అంతా వాళ్ళది. వాళ్ళని చెట్లు కొట్టొద్దంటారు, పంటలు పండించుకోవద్దంటారు. ఎవరు? గవర్నమెంటు. మీ పెట్టుబడిదారీ గవర్నమెంటు. డెమోక్రసీ అంటారు. అందరికీ సమాన అవకాశాలు అని వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తారు. చెట్టు కొడితే ఈ అమాయకుల్ని జైల్లో పెడతారు. ఎందుకని? గవర్నమెంట్ ప్రాపర్టీ అనా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అనా? ఎవరా ప్రభుత్వం? ఈ కొండలు, ఈ చెట్లు నువ్వు నాటావా? ఎన్టీఆర్ నాటాడా? మీ రాజీవ్ గాంధీ నాటాడా? ఎవరు నాటారు? అలా అనుకుంటే ఎట్లా? ఒక నీతి నిబంధన ఉండాలి కదా. నాన్సెన్స్. దొంగచాటుగా చెట్టు కొనుక్కున్నవాడిని ఏమీ చెయ్యరు. రెక్కలు ముక్కలు చేసుకు కొట్టిన వెర్రివెదవల్ని జైల్లో పెడతారు, ఫైన్స్ వేస్తారు. ఎవరు? మీ ప్రభుత్వం, మీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు. మీది కాదా? కాదు. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మోసం, దగ, బీదవాళ్ల కడుపులు కొట్టే ఈ పాలన మేం ఒప్పుకోం. దొంగతనంగా లారీ తీసుకొచ్చి కలప పట్టుకుపోయిన తొత్తుల్ని ఏమీ చెయ్యరు. ఈ పిచ్చి వాళ్ళని పట్టుకుంటున్నారటగా. ఎక్కడా? 50 లారీలు తప్పించుకుంటే ఒక్కటి కన్నీళ్లు తుడవడానికి. ఆ వార్త పెద్ద మహాకార్యం అన్నట్లు మీ బూర్జువా పత్రికలు పెద్ద పెద్ద హెడ్లైన్స్తో వేస్తాయి. అక్కడ కూడా ఎవరిని పట్టుకుంటారో తెలుసా? లారీ డ్రైవర్ని, క్లీనర్లనీను. ఓనరు చచ్చినా దొరకడు. లారీ వీళ్ళకి వాళ్ళకి లంచాలు పెట్టి లారీ విడిపించుకుంటారు చివర్న. ఇందులో జైలుకు పోయేది, ఫైన్లు ఇచ్చుకునేది బీదవాళ్ళు, ఈ గిరిజనులును. దీనిని అరికట్టే ఉపాయం లేదా? కోర్టులు, పోలీసులు. నువ్వు ఉత్త అమాయకురాలివి. కోర్టుల్లో న్యాయం, పోలీస్ స్టేషన్లో రక్షణ. ఈ రెండింటినీ వెతకడం గడ్డివాములో సూదిని వెతికినట్లే. మరి ఎలా? అదే మా ప్రయత్నం. ఈ గిరిజనుల్లో విప్లవం రావాలి. వాళ్ళని మేల్కొల్పాలి. వాళ్ళు తిరగబడాలి. అదేనా మీరు చేస్తోంది? అడిగింది నిరుపమ. రాత్రి చూస్తారుగా. మా న్యాయస్థానం, మా కార్యక్రమం ఎలా ఉంటాయో నీకే తెలుస్తుంది అన్నాడు రెడ్డి. బయట పొగమంచు కొద్ది కొద్దిగా విడిపడుతోంది. కానీ నిరుపమ బుర్రలోని మంచు విడిపోవడం లేదు. ఇతని మాటలు అర్థమవుతున్నాయి, కావటం లేదు. కానీ అతను మాట్లాడుతున్నప్పుడు ఒక సిన్సియారిటీ, ఉద్రేకం, మాటల్లోని తీక్షణత, ఆ కళ్ళల్లో ప్రజ్వరిల్లుతున్న కాంతి ఆమెని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే రోజులు, సంవత్సరాలు అలా వింటూ గడిపేయవచ్చు. అతని కళ్ళల్లోని ఆ వెలుగు తనని, తన జీవితాన్ని కాంతివంతం చేస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇన్నాళ్ళు తను చీకట్లో కొట్టుమిట్టాడుతున్నట్లు, ఈతని వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొని వెలుతురులోకి అడుగు పెడుతున్నట్లు అనిపిస్తోంది. ఆదివారం పగలంతా నిరుపమ గొంగళి కప్పుకొని కూర్చుని ఉంది. ఆమెతో పాటున్న మిగతా 5 యువకులు రాత్రి జరగబోయే కార్యక్రమాన్ని చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం వేడి అన్నం, పొంగే సాంబారు వచ్చింది. అందరూ ఒక్క మెతుకు మిగల్చకుండా తిన్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చింది? సింహాచలం లేడుగా. ఎవరు వండి తీసుకువచ్చారు అన్న ప్రశ్నలు కలిగాయి నిరుపమకి. అడిగినా వాళ్ళు బదులు చెప్పరు. ఈ రెడ్డి కూడా అంతే. తమ ఉద్యమానికి సంబంధించిన కొన్ని విషయాలు చెబుతాడు, కొన్ని చెప్పడు. మిగతా తన సొంత విషయాలు మామూలుగా మాట్లాడతాడు. అతనికి తన మీద అభిమానం, ఆకర్షణ ఉన్నాయని తెలుసు. అది ప్రేమ ఏమో అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది. రెడ్డి తన వైపు చూస్తున్నప్పుడు ఆ కళ్ళు, కనుపాపలు మెత్తగా చేత్తో తాకి చూస్తే గులాబీ రెక్కలంత మృదువుగా ఉంటాయేమో అన్న ఆలోచన కలుగుతుంటుంది నిరుపమకి. ఆ రాత్రి క్యాంపు ఖాళీ చేసి కొండల మించి నిశ్శబ్దంగా దిగి ఆ దిగవనున్న పల్లెకి చేరుకున్నారు. అది ఏ ఊరో నిరుపమకి ఎవరూ చెప్పలేదు. రాత్రి 10:30 దాకా ఊరు వెలుపల ఉండి 10ంటికి గ్రామంలో ప్రవేశించారు. ఏం చేస్తారు?
తుపాకీలు భుజాన వేసుకు వస్తున్న వీరిని చూసి గ్రామస్తులు భయపడి పారిపోరా అన్న సందేహం కలిగింది నిరుపమకి. ఎవరూ పారిపోలేదు సరికదా. 20-25 దాకా యువతీ యువకులు ఎదురొచ్చి వారిని గ్రామం లోపలికి తీసుకెళ్లారు. పెద్ద రావి చెట్టు క్రింద కాగడాల కాంతిలో బుర్రకథకి కాబోలు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ పక్కనే మరో చెట్టు కింద నిరుపమతో పాటు రెడ్డి వాళ్ళు కూర్చున్నారు. నిరుపమ తమ గ్రామంలో బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళ చిన్న డ్రామాలు ఇలా చెట్టు క్రింద జరగడం చాలాసార్లు చూసింది. కానీ ఈ పాట ఎత్తుకున్న తీరులో, పాడే విధంలో ఒక శోకం, బాధ, కసి, కోపం. లాల్ సలాం అన్న ఆ మాటను సాగదీసి ఒక విధమైన ఆవేదనతో రాగయుక్తంగా పాడుతుంటే నిరుపమ నిటారుగా కూర్చుంది. భూమి కొరకు, భుక్తి కొరకు, మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసులై పోరాడిన విద్యార్థి వెలుగులారా, వీరులారా, సూర్యులారా, లాల్ సలాం, లాల్ సలాం అని సన్నగా పీలగా ఉన్న ఆ మనిషి పాడుతుంటే ఆ కంఠంలో ఉద్రేకానికి, ఊపుకి చుట్టూ ఒక విద్యుత్ ప్రవాహం చొరబడి తరంగాల వలె చుట్టబెడుతున్నట్లు జనం ఊగుతున్నారు. నిరుపమ కూడా ఊగిపోతున్నది. అది అర్ధరాత్రి కాదు, చెట్టు కింద కాదు, కాగడాల మధ్య కాదు. అక్కడ బీభత్సం, కరుణ, దరిద్రం, నిస్సహాయం, కసి, కోపం, వీటి మధ్య బాలకృష్ణ, జార్జి రెడ్డి, నిర్మల ఇలాంటి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క పేరుకి ప్రజలు చప్పట్లు చరుస్తున్నారు, దద్దరిల్లేట్లు. ఎవరు వీళ్ళు అడిగింది నిరుపమ మధ్యలో రెడ్డిని. క్యాంప్ సైట్కెళ్ళాక ఇస్తాను, చదువు. మా దగ్గర ఉన్న కరపత్రాలన్నీ ఇస్తాను. ఈ జార్జి రెడ్డి, బాలకృష్ణ, నిర్మల వీళ్ళంతా నాలాంటి నీలాంటి యువకులు, విద్యార్థులు, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వీరులు. వాళ్ళు చేసిన పాటి మనం చేయలేమా అడుగుతున్నాడు రెడ్డి. నీ రక్తం, నీ త్యాగం కాదురా వ్యర్థం. నీ శక్తి, నీ యుక్తి, విద్యార్థుల నవశక్తి. గొంతెత్తి శోకభారంతో, నిరాశ నిస్పృహలతో పాడుతున్నాడు. హృదయాలని పీల్చి పిండుతూ ఉన్నాడు. మనసులోని ఉద్రేకాగ్నితో ఎగసన తోస్తున్నాడు. మరో పాట ఎత్తుకున్నాడు. పోలీసోళ్ళు వచ్చి పట్టి గుంజకపోయి చీకటోళ్ళ అడుగు జాడా చెప్పమని. నిన్ను కొట్టిన గాని, సీరిన గాని అంత తెలిసినా కూడా ఇంత చెప్పాలేదు. ఎంత దైన్యమే పిల్లో, నా కూలోళ్ళ పిల్ల. కళ్ళు మూసుకుని ఆ శబ్ద తరంగాల ఊపులో పడిపోయి వింటున్నది. చీకటోళ్ళ అడుగుజాడా అంటే మనలాంటి వాళ్ల గురించా అడుగుతోంది నిరుపమ. రెడ్డి సన్నగా నవ్వి, మనలాంటి అంటున్నావు, నిన్ను మాలో దానివి అనుకోమా, మాలో నువ్వు ఒకదానివవుతావా అడుగుతున్నాడు. ఆ మాటలు ప్రేమ భాషల్లాగా, తనని శబదం తీసుకోమని ప్రబోధించే విప్లవ గీతాల్లాగా, తనని తమలో ఒకదానిగా చేసుకునే పునర్జన్మలోని తొలి మేలుకొలుపులాగా భావావేశంతో ఊగిపోతున్నది నిరుపమ. రెడ్డి అరిచేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని, ఎలా నమ్మించను, ఏం చేస్తే మీలో ఒకదాన్ని అవుతాను, నెత్తురితో రాసివనా అడిగింది. రెడ్డి మాట్లాడలేదు. తన పక్కన ఉన్న తుపాకీ ఆమె ఒడిలో ఉంచాడు. ఆ తుపాకీ ఒక్క క్షణంలో మంచులాగా వేళ్లకి తాకింది. మరుక్షణంలో వేడిగా మండింది. అచేతనంగా నిరపాయమైన లోహంలాగా అనిపించింది. మరుక్షణంలో మారణ ఆయుధంలాగానూ తోచి భయం వేసింది. తుపాకీ చుట్టూ ఆమె వేళ్లు గట్టిగా బిగుసుకున్నాయి. నీకెంత ధైర్యం ఉందోనని చేతికిచ్చి చూశాను, పక్కన పెట్టు. అది ఉపయోగించాలంటే చాలా ట్రైనింగ్ పొందాలి. అవసరమైతే నేర్పుతాంలే అన్నాడు. మళ్ళీ మరో పాట ఎత్తుకున్నాడు. కొడుగులాకు కండ్లు గట్టి చిట్టడవికి తీసుకొచ్చి చెట్లకి కట్టేసినారు, గన్నులు గురిపెట్టినారు, తూట మీద తూట పేల్చిరోరి. ఆ చరణం అతను తిరిగి తిరిగి మంత్రంలాగా పాడుతుంటే నిరుపమకి మొదటిసారి వీళ్ళు తన కళ్ళకి నల్ల రుమాల్తో గంతలు కట్టడం జ్ఞాపకం వచ్చింది. వీళ్ళు తనని చంపలేదు, గంతలు కట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న తన కళ్ళని తెరిపించారు. ఈ పాట నిజంగా జరిగిందేనా? ఆహా, గద్దర్ పాటలన్నీ నిజంగా జరిగినవే. అతను ఉద్యమంలో తిరిగి కష్టాలు చూసి చూసి కాలే డొక్కలతో ఈ పాటలు రాశాడు. వీటిని రాసినందుకు మనం ఎంత అభినందిస్తున్నామో పోలీసులు అంత కత్తులు నూరుతున్నారు అన్నాడు రెడ్డి.
ఆ తర్వాత 2 కాళ్ళు చచ్చుబడ్డ ఒక యువకుడిని కుర్చీతో పాటు ఎత్తి ముందు కూర్చోబెట్టారు. అతని మెడలో ఎర్ర రుమాళ్ళు దండగా వేశారు. అతనిని న్యాయాధికారిగా కూర్చోబెట్టి ప్రజా న్యాయస్థానం న్యాయ విచారణ ఆరంభించింది. ఫారెస్ట్ గార్డులు చెట్లు కొట్టుకోనివ్వటం లేదని, తమకి పంట చెరుకు దొరకడం లేదని పక్కనున్న గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ గార్డు ఇక్కడ ప్రవేశపెట్టండి అంటూ కేకలు. కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసిన 40 ఏళ్ల కాకి బట్టల మనిషిని లాక్కొచ్చారు. ఆ సాయంత్రం ఒడుపుగా ఒక ఆడపిల్ల ఆ గార్డుని వల్లో వేసి పట్టుకొచ్చిందట. కోడికూర వండి పెడతానని. కోడికూర తింటోంటే నలుగురూ చేరి తాళ్లతో కట్టిపారేసి పట్టుకొచ్చారు. 40 ఏళ్ల మనిషి గజగజా వణుకుతున్నాడు. ఉత్తి కట్టెలు కొట్టుకుంటే పర్వాలేదు, మీ వాళ్ళు టేకుమాన్లు కొడుతున్నారు. పై అధికారి చెట్టు నెంబర్ తప్పిపోయిందని ఎంక్వైరీ పెట్టారు. బాబో అని గార్డు ఏడుపు. చెట్టు నెంబర్ ఏమిటి అడిగింది నిరుపమ విచారణని 1000 కళ్ళు 1000 చెవులు పెట్టుకొని చూసి వింటూ. ఈ చుట్టుపక్కల టేకు అడవులున్నాయి. వాటిని ఏళ్లు పట్టి మొక్కలకి నెంబర్లేస్తారు. ఎట్లా? ఏడాది, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇలా ఎన్నేళ్ల క్రితం నాటినవో, ఒక్కొక్క తోటలో ఎన్ని చెట్లున్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చెట్టు చెట్టుకి మాను మీద స్పెషల్ సీల్ వేస్తారు. ఒకటి కనపడకపోయినా ఊరుకోరు. చెప్పానుగా టేకు చాలా ఖరీదని. మరి ఇతన్ని వాళ్ళు తన్ని మీరు తంతే ఏమైపోతాడు? ఎట్లాగేంటి? చెట్లు ఎవరబ్బ సొత్తు? ఆ ప్రాంతం గిరిజనులది. వాళ్ళిష్టం వచ్చినట్లు చేస్తారు. వీళ్ళెవరు కాదనటానికి? అట్లా అంటే లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? సంఘ జీవితం ఏమవుతుంది? చదువుకున్న మనమే లాని బ్రేక్ చేయటం అంటే? అట్లా చేసినప్పుడే విప్లవం వచ్చేది. అప్పుడే నవసమాజం ఉదయించేది. అది అరాచకమవదా? అనార్కిజమే రాదా? రావాలనేగా మా ప్రయత్నం అన్నాడు రెడ్డి. మాటల్లో అయితే ఇంత ఖచ్చితంగా అన్నాడు గాని ప్రజా న్యాయస్థానం ఫారెస్ట్ గార్డు కాళ్ళు విరగొట్టలేదు, దెబ్బలు వేయలేదు, మాటలతో బెదిరించారు. గిరిజనులు వంట చెరుకు కొట్టుకుంటుంటే చూసి చూడనట్లు ఊరుకోమన్నారు. ఈ సంఘటన పైవాళ్లకి చెబితే అతని కొంపాగోడు పిల్లా పాప అంతా రూపు లేకుండా అయిపోతారని హడలగొట్టి పంపారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో రేషన్ బియ్యం, కిరసనాయిలు వంటివి అందటం లేదని వాటిని అమ్మే వర్తకుడి పేరు వివరాలు రాసుకున్నారు. అందులో ఒక యువకుని ద్వారా ముందు వార్నింగ్ పంపి ఇంకా పరిస్థితులు అలానే ఉంటే 2 వారాల్లో కార్యాచరణకి పూనుకుంటామని కూడా మెసేజ్ పంపారు. రాత్రి 2 గంటల దాకా చర్చలు, న్యాయ విచారణలు జరిగిపోయాయి. 2:30కి క్యాంపు మూసేయటం అయ్యి అందరూ బయలుదేరారు. జీపులో కూర్చున్నప్పుడు సుభాష్ని అడిగింది నిరుపమ, ఆ కాళ్ళు చచ్చుబడిపోయిన అతనెవరు? ఎందుకు కాళ్ళు పోయాయి? క్రిందటేడు మా పార్టీ వాళ్ళని 2 రోజులు హైడౌట్లో ఉంచాడో. అంటే వాళ్ళింట్లో దాచాడో, పోలీసులకి కనబడకుండా. ఈ విషయం పోలీసులకు చెప్పాడు ఒక రోగ్. ఏమైంది? అతన్ని రిమాండ్లో ఉంచి కాళ్ల మీద లాఠీలతో కొట్టారో. 6 నెలలు మంచం మీదున్నాడో. చెప్పాడా? లేదు, ఒక్క పేరు కూడా చెప్పలేదు. ఆ విధవ ఆ ఇన్ఫార్మర్ ఉన్నాడే, ఏమయ్యాడు? మీరు కనుక్కున్నారా? కనుక్కోవటమా? ప్రజా విద్రోహిని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేశారు మా వాళ్ళు అన్నాడు సుభాష్ గర్వంగా. నిరుపమ కాస్త దూరంగా జరిగింది. జీపు తెలతెలవాడుతుండగా అడవుల్లోకి వెళ్ళింది. అక్కడ కొండలకి వెనుకగా చెక్క పలకలతో కట్టిన స్థావరం ఉంది. అక్కడ దిగారు. ఇలా జీపు మీద నిర్భయంగా తిరుగుతుంటే పోలీసులు పట్టుకోరేం? ఈ జీపు ఎవరిది? ఈ మాదిరి అనుమానాలు కలిగాయి నిరుపమకి. దిగిన స్థావరాల్లో పెట్రోల్ క్యాన్లు, మందుగుండు సామాను ఉండటం కూడా గమనించింది. పెట్రోలు క్యాన్లు గొయ్యిలో పాతిపెట్టి పైన రాళ్లు పేర్చి కనపడకుండా పైన మన్ను చల్లటం కూడా గమనించింది. సోమవారం రాత్రివేళ ఆ స్థావరం నుంచి ఆ పక్క ఊళ్ళలో చిన్న సభ. ఈ సభలో బుర్రకథలు లేవు. మిగతా వారు, అందులో 3 ఆడవారు, 3 మగవారు. ఈ 6 శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినవారట. అక్కడి ప్రజల పరిస్థితులు, వాళ్ళ సమస్యలు, కార్యాచరణలు చర్చించారు. అందరూ తమ సిద్ధాంతాల గురించి గట్టిగా అరుచుకున్నారు. నిరుపమకి వాళ్ల వాద ప్రతివాదాలు అర్థం కాలేదు. కానీ ఈ క్రొత్తవారు 6 తమ కంటే పట్టుదల గలవారని, ఈ ఉద్యమంలో రాటుదేలిన వారని అర్థమైంది. కాకి యూనిఫారం వేసుకున్న స్త్రీలు
తుపాకులని సునాయాసంగా భుజాలకి తగిలించుకు తిరుగుతుంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. నిరుపమకి మరో విషయం కూడా లీలగా అర్థమవుతూ వచ్చింది. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఈ 6 ఒకరితో ఒకరు చాలా చనువుగా ఉంటారని, మీటింగుల్లో ఎలా ఉన్నా రాత్రిళ్ళు పడుకునేటప్పుడు ఆ 3 జంటలుగా పడుకోవడం చూసింది. రెడ్డిని గాని సుభాష్ని గాని వాళ్ళు భార్యాభర్తలా అని అడుగుదామని అనుకుని కూడా అడగలేకపోయింది ఏదో సంకోచంతో. మంగళవారం సాయంత్రం వేళ రెడ్డి నిరుపమని విశాఖపట్నం బస్టాండ్లో దించాడు. 6:30, 7 గంటలైంది. చీకట్లు పడ్డాయి కాబట్టి జీపులోనే వచ్చి దించారు. దిగుతున్న నిరుపమ చేతిలో పుస్తకాల ప్యాకెట్ ఉంచారు. ఏమిటి అన్నట్లు చూసింది నిరుపమ. మొన్న రాత్రి అడిగావు కదూ ఆ బుక్స్, ఆ పాంప్లెట్లు చదివితే అన్నీ నీకే తెలుస్తాయి అన్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తావని అడగలేదు రెడ్డి. అతను అలా అడగనందుకు కాస్త కెనుకుగా ఉంది. ఎందుకు రమ్మనలేదు? తనకి వాళ్ళకి మళ్ళీ ఉద్యమం పట్ల అవగాహన లేదనుకున్నాడా, లేక తను పనికిరాదనుకున్నాడా? అతను అడుగుతాడు, పైవారంలో వస్తాను అని చెబుదామని అనుకుంది. అడక్కపోవటం చేత కాస్త నిరాశగా ఉంది. రిక్షా కట్టించుకుని రూమ్కెళ్ళేప్పటికీ శ్యామల రూమ్లో లేదు. అలవాటు ప్రకారం ఇంటివారింట్లో తాళం చెవి ఇచ్చి వెళ్ళింది. శ్యామల సినిమా నుంచి వచ్చేప్పటికీ నిరుపమ స్నానం చేసి బట్టలు మార్చుకొని అన్నం వండి కూర్చుంది. అన్నం వండుతున్నంతసేపు గడిచిన 3 రోజుల అనుభవం వెంటాడి వేధిస్తున్నది. కొత్త లోకం, కొత్త మనుషులు, కొత్త జీవిత విధానం. అలా చెట్ల మధ్య అర్ధరాత్రి అపాయాన్ని ఎదుర్కొంటూ రహస్య మార్గంలో నడిచి వెళ్ళటం, పైన అనంతమైన ఆకాశం, నక్షత్రాలు, ఆ ప్రయాణం ఒక సాహసవంతమైన అనుభవంలాగా అనిపిస్తూ ఉంది. ఈ గది, ఈ విశాఖపట్నం, ఇరుకు రోడ్లు, ప్రతి చిన్న మలుపుకి 1 వే అంటూ ప్రదక్షిణలు చేయించే ట్రాఫిక్ రూల్సు, ఈ జీవితం కుంచుకుపోతున్నది. ఇక్కడ కదలిక లేదు, అపాయమూ లేదు, ఉద్వేగమూ లేదు. చప్పగా రసశూన్యంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ టేకు చెట్లు, ఆ కాఫీ తోటలు, తలకిందులుగా వేలాడే వేలాది గబ్బిలాలు తనని రారమ్మని పిలుస్తున్నాయి. ఈ ఆకర్షణల అగ్రంలో రెడ్డి సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాడు. ఎలా ఎలా ఏం చేయాలి? తలుపు చప్పుడైంది. శ్యామల వచ్చింది. ఒక్కెత్తను కూర్చోలేక బోరు కొట్టి సినిమాకి వెళ్ళానోయ్, నిన్న రాలేదేం? అమ్మ ఉండిపోమ్మంది. వెతుక్కోకుండా అబద్ధం చెప్పింది నిరుపమ. మీ నాన్న ఊరుకున్నాడా? జవాబుకి ఎదురు చూడకుండా పొద్దుట మీ ఊరు నుంచి ఉత్తరం వచ్చింది అంది శ్యామల. నిరుపమ గుండెలు గబగబా కొట్టుకున్నాయి. కూడదీసుకొని అవును అమ్మ చెప్పింది. ఉత్తరం రాయించి నాన్నకిచ్చింది. 3 రోజులయ్యి. నాన్న పోస్టులో వేసి వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉన్నాను. కవరు వృధా అయిందని సాధించిపోసింది అమ్మ అంది నిరుపమ గబగబా కథలల్లుతూ. శ్యామల తన కట్టుకథని కనిపెట్టినట్లు లేదు. భోంచేసి కాసేపు చదువుకుని నిద్రకి ఉపక్రమించారు. మరునాడు సాయంత్రం వేళ శ్యామల హాస్పిటల్ నుంచి రావటానికి ఇంకా టైం ఉండడం చేత నిరుపమ రెడ్డి ఇచ్చిన పుస్తకాల కట్ట విప్పింది. చాలా మటుకు 5-6 పేజీలు గల చిన్న చిన్న పాంప్లెట్సు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్సు జార్జి రెడ్డి గురించి వేసిన 8 పేజీల కరపత్రం, స్నేహలతారెడ్డి రాసిన చిన్న డైరీ, మోహన్ రెడ్డి నిర్మల విప్లవ కవిత్వం, సామ్యవాద సిద్ధాంతం, ఇలా 10-12 కరపత్రాలున్నాయి. వాటి అడుగున రెడ్డి రాసిన చిన్న ఉత్తరం. మళ్ళీ ఎప్పుడొస్తావు? 15వ తారీఖున పాతలైట్ హౌస్ దగ్గర ఉంటాను. 9 దాకా ఎదురు చూస్తూ ఉంటాను. ఆర్ అని ఇంగ్లీషు అక్షరం ఒక్కటే ఉంది సంతకానికి బదులుగా. నిరుపమకి చాలా ఉద్వేగంగా ఉంది. 15వ తారీఖు ఎన్నాళ్ళకొస్తుంది? క్యాలెండర్ చూసింది. 22 రోజులకి. 22 రోజులు అతన్ని చూడకుండా ఉండగలదా? వారం రోజులు గడిచాక ఒక రోజున శ్యామల అంది, నీలో ఏదో మార్పు వచ్చిందోయ్. నాలోనా? కంగారు పడింది నిరుపమ. నువ్వు చదువుతున్న స్టఫ్ చూశాను. నిరుపమ తనని తాను తిట్టుకుంది. తను జాగ్రత్తగా శ్యామల కంటపడకుండా దాచాల్సింది. అజాగ్రత్తగా తల క్రింద పెట్టింది. అలాగా అంది పొడిగా నిరుపమ. ఎవరిచ్చారు? మళ్ళీ శ్యామల ప్రశ్న. నిరుపమ జవాబు తడుముకుంటోంది. కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ పుస్తకాలు మన స్టూడెంట్స్ దగ్గర ఉండడం మంచిది కాదు. ఏం? ఇట్లాంటివి చదివే వాళ్ళంటే పైవాళ్ళు మన మీద కన్నేసి ఉంచుతారు. అంటే యూనివర్సిటీలో, మెడికల్ కాలేజీలో ఈ స్టఫ్ని ఎంకరేజ్ చెయ్యరు.
అంది చాలా తాపీగా. నిరుపమకి కంగారుగా ఉంది. శ్యామల ఇంకా ఎన్ని విషయాలు ఆరా తీస్తుందోనని. ఊరికే క్యూరియాసిటీకి చదువుతున్నాను అంతే అంది. ఆ క్యూరియాసిటీయే చాలామంది స్టూడెంట్స్కి చిక్కులు తెచ్చిపెట్టింది. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే అంది శ్యామల. నిరుపమకి ఆ క్షణంలో రెడ్డి వాళ్ళ గురించి తను ఎన్ని అబద్ధాలు చెబుతున్నదో అన్నీ బయటికి కక్కేయాలని అనిపించింది. ఏదో చెప్పబోయినట్లు తల కూడా ఎత్తింది. కానీ వెంటనే సర్దుకుంది. శ్యామల తనకి ఫ్రెండు అంతే. అంత మాత్రాన తన జీవితంలోని అతి ముఖ్య వ్యక్తి గురించి ఎందుకు చెప్పాలి? చెప్పదు, చెప్పలేదు. రెడ్డి ఇచ్చిన పాంప్లెట్స్ చదువుతుంటే అనేక సందేహాలు వస్తున్నాయి. మన దేశము, మన ఆర్థిక వ్యవస్థ ఇంత ఘోరంగా ఉన్నాయా? విప్లవ భావాలు గల విద్యార్థులని అంత బాహాటంగా చంపటం అన్యాయం కదా? నిజంగా ఈ గిరిజనులని దళారీలు ఇంత పీడించుకు తింటున్నారా? వాళ్ళందరూ ఈ ప్రజాస్వామ్య విధానంలో సుఖంగా ఉండలేరా? ప్రతి మనిషికి తిండి, బట్ట విప్లవం వల్లనే వస్తుందా? అది హింసా విప్లవమే అవ్వాలా? వేరు దారి లేదా? సరిగ్గా 22 రోజులకి రెడ్డి అనుకున్న చోటుకి వచ్చాడు. అతనిని కలుసుకునేప్పటికీ నిరుపమకి 1000 ఏనుగుల బలం వచ్చింది. 10 యుద్ధాలు జయించినంత మానసిక ఉత్సాహం కలిగింది. ఎల్లుండి మళ్ళీ క్యాంపులకెడుతున్నాం. నిన్ను తీసుకురమ్మనమని చెప్పారు అన్నాడు రెడ్డి. ఎవరు? మన ఫ్రెండ్స్. ఈసారి వారం రోజులు తిరగాలి. చాలా గట్టి పనులున్నాయి. అంటే చూద్దువుగానిగా కార్యాచరణ సమితిలో నిన్ను మెంబరుగా వేశారు. ఎవరు? మన వాళ్ళు. వారం రోజుల కాలేజీ పోతుందే? ఎక్కడికి పోతుంది? ఈ చదువుల వల్ల మనమేం బావుకుంటున్నాం? ఆ రోజు చూసావుగా, మేమంతా ఈ చదువులు, ఈ విశ్వవిద్యాలయాలు పెట్టే భిక్ష మాకొద్దు అనుకుని ఉద్యమంలో దూకలేదా? మనలాంటి యువత పూనుకోవాలి. కూకటి వేళ్ల నుంచి ఈ క్యాపిటలిస్టు సొసైటీని పీకి పారేయాలి. పడగొట్టిన ఆ పునాదులపై కొత్త జీవితాలు, కొత్త జీవిత విధానం ఏర్పరచాలి. మీరు చెబుతున్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ సాధ్యమా అది? ఎలా? అలా అని ప్రతి ఒక్కరూ చేతులు ముడుచుకు కూర్చుంటే లాభం లేదు. మనమంతా గొప్ప శక్తితో కదలాలి, ముందుకు నడవాలి. ఎట్లా? మా జీవితాలు చూస్తున్నావుగా, మాతో పాటు రా. ఈ మహాయజ్ఞంలోకి దూకు. వస్తాను అంది నిరుపమ. అతను ఆ చీకటి చాటున నిరుపమ భుజం మీద చెయ్యి వేసి గుండెలకి హత్తుకుని పెదిమల మీద బలంగా ముద్దు పెట్టుకున్నాడు. నిరుపమకి ఈ అనుభవం కొత్తగా ఉంది. దేహం అంతా అగ్నిగోళం మధ్య కాలిపోతున్నట్లు ఒక ప్రకంపన. వేడిగా ఆవిర్లొస్తున్నాయి దేహంలోంచి. నిరు అన్నాడు అతను చాలా మంద్రస్థాయిలో. అంది ఎక్కడో స్వర్గలోకాల్లో విహరిస్తున్నట్లు. ఈసారి మన క్యాంపులో కొండల కొసనున్న ఫారెస్ట్ బంగ్లా ఉంది. ఆ సుందర ప్రదేశం నీకు చూపించాలి. నిన్ను ఆ రసమయ జగత్తులో. ఫారెస్ట్ బంగ్లానా? మిమ్మల్ని రాణిస్తారా? వాచ్మన్ని బెదిరిస్తే సరి. మా చెక్క తాళాలిస్తాడు. అది తప్పు కదూ? ఏమిటి? డిపార్ట్మెంట్ గెస్ట్ హౌసు. డిపార్ట్మెంట్ ఎవరిది? మనది. ప్రజల సొమ్ము. నీలాంటి అమాయకుల్ని దోచికట్టిన బూర్జువాలకి ప్రతినిధి ఆ బంగ్లా. మరి అక్కడుండాలని మీకెందుకు కోరిక? చెప్తున్నాను కదూ, అది ప్రజలది. మనం ప్రజలం, విప్లవ వీరులం. ఒళ్ళు బలిసిన ఈ రాజకీయ నాయకుల కంటే మనం ఏం తీసిపోయాం? అడిగాడు రెడ్డి. దానికి ఎటువంటి జవాబు చెప్పాలో నిరుపమకి తట్టలేదు. గాని అతని వాదనలో ఏదో లోపం ఉంది. అది సక్రమంగా లేదని అనిపిస్తూ ఉంది. ఎల్లుండి ఈ వేళప్పుడు కేజీ డౌన్లో ఉంటాను. అక్కడ కొట్లున్నాయి చూడు, ఆ కొట్లలో ఉంటాను. ఏ కొట్టు? డిపార్ట్మెంట్ స్టోర్లో సామాన్లు కొంటూ ఉంటాను అన్నాడు రెడ్డి. ఈసారి శ్యామలతో చెప్పి వెళ్ళాలనిపించలేదు. వెళ్తున్నాను అంటే శ్యామల ప్రశ్నలు వేస్తుంది, అబద్ధాలు చెప్పిస్తుంది. అది నమ్మదు. వెళ్ళిపోయి ఒక కార్డు రాస్తే సరిపోతుంది. రెడ్డిని చూశాక కార్డు పోస్టు డబ్బాలో వేసి అతనితో పాటు బయలుదేరింది. ఒక ఫ్రెండ్తో గడిపేందుకు వెళ్తున్నాను. వారం రోజులు పడుతుంది. నా కోసం కంగారు పడకు అని రాసింది కార్డులో. జీవితం అంటే ఇంత సుందరంగా, భరించలేనంత ఆనందంగా ఉంటుందా? ఎందుకీ సంతోషం? తన జీవితానికి ఒక సార్థకత, ఒక గమ్యం, ఒక ఆలంబన, పైకి చెప్పుకోలేని పిచ్చి ఆలోచనలు. కొండ అంచునున్న ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి బంగ్లా.
బంగ్లాకి ఆనుకుని ఉన్న పెద్ద తురాయి చెట్టు, దాని మాన్ చుట్టూ అల్లుకుని ఉన్న మిరియపు తీగె, గుత్తులు గుత్తులుగా ఆకుపచ్చగా మానుని చుట్టుకున్న ఆ లతను చూస్తుంటే నిరుపమకి తన చుట్టూ అల్లుకున్న రెడ్డి చేతులు జ్ఞాపకానికి వస్తున్నాయి. వానకి తడిసి ఎండకి ఎండిన ఈ పిచ్చి ఉయ్యాల, చివికిపోయిన ఆ వెర్రి తాళ్ళు ఇంత సంతోషాన్ని ఇవ్వగలవా? నిరుపమని కూర్చోపెట్టి రెడ్డి ఉయ్యాల ఊపుతున్నాడు. తాళ్ళు తెగి కింద పడిపోతావు అని బెదిరిస్తూ ఊపాడు ఉయ్యాల. విసురుగా గాల్లోకి ఎగురుతోంది ఉయ్యాల. ఎగురుతూ ఎగురుతూ ఉన్న నిరుపమ అల్లరిగా పచ్చని పచ్చిమిరియం కాయ తుంచి నోట్లో పెట్టుకుని కసుక్కున కొరికింది. నాలిక చుర్రుమంది. నేనేం చేశాను? తనంతాను ప్రశ్నించుకుంది. నేను తప్పు చేశానా? తప్పు చేస్తున్నానా? లేదు లేదు అని అరిచి చెప్పాలని ఉంది. నేను ఈ యువకుని ప్రేమించాను. అతనే నా సర్వస్వం. నాకు ఈ బూర్జువా ఆచారాలతో, శుష్కమైన సాంప్రదాయాలతో పనిలేదు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రెడ్డి నావాడు. నేను అతని దాన్ని సమాధానపడుతూ ఉంది. 2 రోజుల పాటు పగలంతా నడుస్తూనే ఉన్నారు. ఈసారి జీపు లేదు. పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారట. అడవి మధ్య నుండి, సరుగుడు తోటల మధ్య నుంచి, టేకు వృక్షాల నీడల్లో, జీడి మామిడి చెట్ల కొమ్మల కింద నుంచి నడుస్తున్నారు. కాళ్ళకి ట్రెంచ్ బూట్లు, మోకాళ్ళ దాకా వచ్చే బూట్లు, బూట్ల కింద నలుగుతున్న ఎండు ఆకుల శబ్దం. పోలీసు వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు కలిసి గాలిస్తున్నారట విద్రోహుల కోసం. వారం రోజుల క్రితం ఒక ఫారెస్ట్ గార్డుని పట్టుకొని అర్ధరాత్రి వేళ చెట్టుకి కట్టేసి ఊరివారి ముందు కాల్చేశారట నిర్దాక్షిణ్యంగా. దేనికి కాల్చేశారా? అడిగింది నిరుపమ నమ్మలేనట్లు. ఏం తప్పా? ఏం చేశాడో తెలుసా? ఒక గిరిజన అమ్మాయి అడవికెళ్ళి పుల్లలు ఏరుకుంటుంటే ఆమెని బలాత్కరించాడు. అందుకని కాల్చేశారా అని అడిగింది నిరుపమ. నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి. పాములుంటాయేమోనని భయం. ఎండుటాకుల్లో గలగల ఏదో జారిపోతున్న శబ్దం. పామేమో భయంగా అడిగింది. ముందు సుభాష్ వెడుతున్నాడుగా, అతని కాళ్ల శబ్దానికి పారిపోయి ఉంటాయి. భయం లేదు అన్నాడు రెడ్డి మెల్లిగా. ఆ తర్వాత ఏమైంది? ఎవరు కాల్చారు? అడిగింది నిరుపమ. ఈ పిల్లకి పెళ్ళయింది. మొగుడికెళ్ళి చెప్పుకుంది. మొగుడేమో గూడెం పెద్దలకు చెప్పుకున్నాడు. వాళ్ళు మా వాళ్ళకి చెప్పుకున్నారు. అందులో మీరు లేరా? మాకు ఈ ప్రాంతాల క్యాంపు లేదు. క్రిందటిసారి చూసావే, వాళ్ళొచ్చారు. రాత్రికి రాత్రి ప్రజాకోర్టు పెట్టి న్యాయ విచారణ చేసి వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చారు. పెళ్ళాం బిడ్డలు? ఊహూ, పెళ్ళాం బిడ్డల్ని తెచ్చుకోరు. ఇక్కడ ఈ గిరిజన యువతులతో సరసం సాగిస్తారు తేరగా తిని. ఈ అడవిలో తినటానికేముంటుంది? నీ అమాయకత్వం చూస్తే జాలేస్తోంది. నువ్వు ఫారెస్ట్ వెల్త్ అన్నమాట ఎప్పుడన్నా విన్నావా? విన్నాను. దాన్నంతా వారు మింగి కూర్చుంటారు. విప్పసారాయి ఫూటుగా తాగుతారు. చింతపండు సంతకెళ్ళనివ్వకుండా మధ్యలో వీళ్ళు కొనేసి ఎక్కువ ధరకి అమ్ముతారు. ఎవరు కొంటారు? అరే బాప్రే, నీ ఇగ్నోరెన్స్ చూస్తే జాలేస్తుంది. గిరిజన వెల్ఫేర్ వారికి కానీ, కోఆపరేటివ్ సొసైటీలకు కానీ ఒక్క సామాను వెళ్ళనివ్వరు. వీళ్ళు ఈ అమాయకుల్ని బెదిరించి వారు చవగ్గా కొని దాన్ని మళ్ళీ అమ్ముతారు. ఈ గార్డుగాడున్నాడు చూడు, వాడు ఈ బాపతే. బాగా తిని బలిసి ఆడపిల్లలపై అత్యాచారం మొదలుపెట్టడం చూసి పీపుల్స్ కోర్టు న్యాయ విచారణ చేసి కాల్చి పారేశారు అన్నాడు రెడ్డి కథ ముగించేసినట్లు. అందుకని పోలీసులు గట్టి బందోబస్తు చేస్తున్నారా? గాలిస్తున్నారంట. మరి మనకేం భయం లేదు. ఎలా చెప్పగలవు? అడిగింది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో అంతా మనవాళ్లే. మనం చేసే ప్రతి పని సమర్థించే వాళ్లే ఉన్నారు ఈ ప్రాంతాల్లో. అంచేత మననెవరూ పట్టుకోలేరు అన్నాడు రెడ్డి. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.